మరో బ్రేకింగ్ అంతోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, వికారాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. తెలంగాణలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, వికారాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రైట్, ఇక తెలంగాణలో ఉష్ణోగ్రత తగ్గుతున్నాయి. దానికి సంబంధించి చలి అయితే తీవ్ర స్థాయిలో ఉంది. దీనికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మరి ముఖ్యంగా అయితే తెలంగాణలో అయితే రోజు రోజుకు ఉష్ణోగ్రత తగ్గుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులు పంజా విసురుతోంది. దాదాపుగా ఈ నెల మొదటి వారం నుంచి కూడా పూర్తిగా ఇటు కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉదయం వేళ ఇటు ప్రజలైతే బయటికి రావడానికి జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు పూర్తిగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం, మరోవైపు ఈదురుగాలులు వీస్తూ ఉండడంతో అయితే ప్రజలు 10 గంటలే బయటికి రాని సందర్భాలు అయితే ఉండగా సాయంత్రం 5 నుంచి 6 గంటలకే ఇటు ఇండ్లకైతే పరిమితం అవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానైతే మరో కాశ్మీర్ అయితే తలపిస్తుంది. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను అయితే బెంబేలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8.1 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ లో 8.3, నెమ్మల్లో 9.2, ఇటు మంచిర్యాల జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఈ నెల మొదటి వారం నుంచి కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలైతే ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సాయంత్రం 6 గంటల మొదలుకొని ఉదయం 10 గంటల వరకు అయితే ఇటు చలిమంటలు వేసుకుంటూ కూడా ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలిబారి నుండి తమని తామను కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే గిరి గ్రామాల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉదయం వేళ భారీగా పొగమంచు కురేయడంతో అయితే ఇటు కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు కావచ్చు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతుల పంటలు కూడా కొంత నష్టపోతున్నామంటూ ఇటు రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోల్బెల్ట్ ప్రాంతాన్ని కూడా చలిపులి అయితే గజగజ వణికిస్తోంది. ఉదయం వేళ షిఫ్ట్లకు వెళ్లే సింగరేణి కార్మికులు సైతం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం చలికాలం సీజన్ లో ఇటు కోల్బెల్ట్ కార్మికుల సంఖ్య అంటే హాజరయ్యే కార్మికుల సంఖ్య రోజుకు రోజుకి తగ్గుముఖ పడుతూ ఉండడంతో అయితే కొంత ఇటు బొగ్గు ఉత్పత్తికి కూడా విఘాతం కలుగుతుందంటూ అధికారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 2 నుంచి 3 రోజుల పాటు కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చిన్నారు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. చిన్నారులు అయితే పూర్తిగా ఇటు జలుబు, జ్వరము, దగ్గు ఇటు ఈ వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై అయితే ఇటు చలిపులి పంజా విసురుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. ఏపీలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఉదయం సమయంలో రహదారులపై పొగమంచు కొమ్మేస్తోంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక ఏపీలో అయితే చలి దూసుకుపోతుంది. తెలంగాణలో ఇక మరీ ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే అయితే చలి తీవ్రత పెరిగింది. అండ్ ఏజెన్సీలో అయితే ఉష్ణోగ్రత తగ్గుతున్నాయి. ఉదయం సమయంలో అయితే పొగమంచు కమ్మేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి విశాఖ నుంచి రాజు ఫోన్లలో అందిస్తారు. ఎస్ రాజు. గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే గత 15 రోజులుగా కూడా విశాఖతో పాటు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలతో పాటు ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, అనంతగిరి, చింతూరు, సీలేరుతో పాటు బొర్రా గుహలు ఇలాంటి పర్యాటక ప్రాంతాలతో పాటు మిగతా ఏజెన్సీ అంతా కూడా
చలి అయితే మంచు దుప్పటి కప్పేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చలితో గజగజ వణికిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ నిత్యం జీవించేటువంటి గిరిజన ప్రజలు తమ నిత్య జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటలు అవుతున్నా కూడా చలి తీవ్రత తగ్గకపోవడంతో బయటకు వెళ్ళేటువంటి గిరిజనులు, చిరు వ్యాపారులు, అదేవిధంగా ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులు ఈ ప్రాంతంలో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. దీని తీవ్రత ఏదైతే పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి సాధారణంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే కూడా వేరే కనిష్టంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్న నేపథ్యంలో గిరిజన ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు, బొర్రా గుహలు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఒడిశాను ఆనుకొని ఉన్నటువంటి దియోమలై ప్రాంతాలకైతే పర్యాటకులు భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు కూడా రోడ్ల మీద ప్రయాణాలు అయితే కష్టంగా ఉన్నాయి. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో పాటు చలి తీవ్రతతో ద్విచక్ర వాహనాల మీద అంటే బైకుల మీద వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. సాయంత్రం ప్రయాణాలను అయితే నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే ఉదయం 10 అవుతున్నప్పటికీ కూడా వాతావరణం అయితే చల్లగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రయాణాలు చేయలేని వాళ్ళు 10 తర్వాత 11 తర్వాత ప్రయాణించినప్పటికీ మధ్యాహ్నం 4 అయ్యేసరికి తిరిగి ఈ పొగమంచు కమ్మేయడంతో చాలా తక్కువ సమయంలో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సాహసాలు చేసి ప్రయాణాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ పర్యాటక ప్రాంతాల్లో భారీగా వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలు కూడా కష్టమవుతున్నాయి. కాబట్టి రాత్రి సమయంలో ప్రయాణాలు నిషేధిస్తున్న పరిస్థితిలో చలి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రజలు కొద్ది రోజులు ఇటువైపు రావడం తగ్గించాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. చలి అయితే మాత్రం ప్రస్తుతం పాడేరులో 7 డిగ్రీలు, అరకులో 8 డిగ్రీలు, రంపచోడవరంలో 10, చింతపల్లిలో 7 డిగ్రీల నమోదవుతున్నాయి. ప్రత్యేకంగా లంబసింగులు అయితే మరీ కనిష్టంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి స్థానికుల్ని, పర్యాటకుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.